కేటీఆర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నకరికల్లో మరూరు మాజీ సర్పంచ్ నరేందర్ ఫిర్యాదుతో నమోదు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో తనపై కావాలనే దుష్ప్రచారం చేసి అవమానించారనే ఆరోపణ. నకరికల్ మున్సిపల్ చైర్పర్సన్ రజిత, కాంగ్రెస్ నేత ఉగ్గిడి శ్రీనివాసుల ఫిర్యాదుతో మరో 2 కేసులైనాయట. మొత్తం 3 కేసుల్లో కేటీఆర్, కొనతం దిలీప్, మన్నె క్రిషాంగ్, తెలుగు స్క్రైబ్, టీ న్యూస్, తెలుగు మిర్రర్పై ఫిర్యాదులు. ఇక అంటే అన్నమంటారు కానీ అనవసరంగా కొరతం దిలీప్ది మనం చూసుకోవడం జరిగింది. నిన్ననే అనుకుంటా 18.5 కోట్లు ఏమో విదేశాలకు వెళ్తూ 18.5 కోట్ల రూపాయలని బీఆర్ఎస్ పార్టీ కేవలం డైరెక్టర్గా, సోషల్ మీడియా డైరెక్టర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా డైరెక్టర్గా ఉన్నటువంటి కొరతం దిలీప్కి 18 నుంచి 19 కోట్ల రూపాయలు విమాన ఖర్చులకు ఖర్చు పెట్టింది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏమున్నది, బట్ట కాల్చి మీదేయాలి. సో కొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకొని మరి దానిపైన వాళ్ళపైన ఆరోపణలు చేసిండు అన్నటువంటి దానిపైన అవమానించేటువంటి తీరుగా వాళ్ళు చేసింది అనేది కొన్ని ఛానళ్లతో పాటు వ్యక్తులపైన కూడా నిన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నల్గొండ జిల్లా నకరికల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరూరు మాజీ సర్పంచ్ నకిరికంటి నరేందర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 21న 10వ తరగతి తెలుగు 1 ప్రశ్నపత్రం లీక్ ఘటనలో బాధ్యులుగా ఇటీవల 12 మందిని రిమాండ్ చేయగా ఒకరు పరారులో ఉన్నారు. అయితే నిందితుల్లో 3 నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులకు సన్నిహితులుగా పేర్కొంటూ తెలుగు స్క్రైబ్, యూట్యూబ్, వెబ్, టీ న్యూస్, తెలుగు మిర్రర్ ఛానల్లో అసత్యాలు ప్రచారం చేశారని, వాటిని కేటీఆర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ కొరతం దిలీప్, ఆ పార్టీ నేత మన్నె క్రిషాంగ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఫార్వర్డ్ చేశారని, నిందలు వేసి అవమానించారని నరేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు కేటీఆర్ పై ఇదే పోలీస్ స్టేషన్లో మరో 2 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3 కేసుల్లో కేటీఆర్తో పాటు దిలీప్, క్రిషాంగ్, తెలుగు స్క్రైబ్, టీ న్యూస్ ఛానల్, తెలుగు మిర్రర్ ఛానల్ వంటి ఎండీలపై కేసులు నమోదు చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న తనకు కళంకం తెచ్చేలా దుష్ప్రచారం చేశారని నకరికల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగాని రజిత ఒక కేసు పెట్టగా, కాంగ్రెస్ నాయకుడు ఉగ్గిడి శ్రీనివాస్ మరో కేసు పెట్టారు. దీంతో కేసులు నమోదు చేసినట్లు నకరికల్ సిఐ రాజశేఖర్ పేర్కొన్నారు. కాగా ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితుడిగా ఉన్న బండి శ్రీను తనకు ఏ సమయంలోనూ డ్రైవర్గా పనిచేయలేదని నరేందర్ తన ఫిర్యాదులో తెలిపారు. కేవలం తనని అవమానించడానికే బీఆర్ఎస్ నాయకులు వారి అనుకూల ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆరోపించారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో పోలీసులు రిమాండ్ చేసిన బండి శ్రీను, మర్రూరు మాజీ సర్పంచ్ నరేందర్ డ్రైవర్, బండి శ్రీను నరేందర్ ఉసుగొల్పి ప్రశ్నపత్రాన్ని లీక్ చేయించారని తెలుగు స్క్రైబ్, టీ న్యూస్లో అసత్యాన్ని ప్రచారం చేశాయి. వాటిని నిర్ధారించుకోకుండా కేటీఆర్, దిలీప్ ఫార్వర్డ్ చేశారు అని నరేందర్ తెలిపారు. వీరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు కేటీఆర్ను A1గా, దిలీప్ను A2గా, టీ న్యూస్ ఛానల్ మేనేజ్మెంటు, తెలుగు స్క్రైబ్, యూట్యూబ్ ఛానల్ వెబ్ని A3గా కేసు నమోదు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో రిమాండ్ చేసిన చిట్ల ఆకాష్ను తన డ్రైవర్గా పేర్కొన్నారని, ప్రశ్నపత్రాల లీకేజ్లో తన ప్రమేయం ఉన్నట్లు అసత్య ప్రచారం చేశారని చౌగాని రజిత చేసిన ఫిర్యాదుతో 2వ కేసు నమోదైంది. ఆకాష్ తమకు ఏనాడు డ్రైవర్గా పనిచేయలేదని రజిత తెలిపారు. ఈ ఫిర్యాదులో A1గా క్రిషాంగ్, A2గా కేటీఆర్, A3గా దిలీప్, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, వెబ్ పైన కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఉగ్గిడి శ్రీనివాస్ ఫిర్యాదుతో A1గా దిలీప్, A2గా క్రిషాంగ్, A3గా కేటీఆర్తో పాటు తప్పుడు ప్రసారాలు చేసినందుకు A4గా తెలుగు స్క్రైబ్ ఎండి, A5గా మిర్రర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎండితో పాటు ఇతర ఛానల్స్ నిర్వాహకులపై కేసులు పెట్టారు. తాను నగరికల్లోని గౌతమి స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై శంకర్ ద్వారా పేపర్ లీక్ చేయించారని అసత్య ప్రచారం చేసినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కామారెడ్డి జుక్కల్లో గణితం కూడా ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందనేది ఒక వార్తను చూసుకోవచ్చు. ఏదైతే కేటీఆర్ గతంలో ఓటమికి కారణం సోషల్ మీడియా అన్నటువంటిది దాన్ని బాగా నమ్మాను. సోషల్ మీడియా ద్వారా నేను ఓడిపోయినా, మేము ఎక్కువగా అభివృద్ధి పైన కాకుండా మేము యూట్యూబ్ల పైన కనుక దృష్టి సారించినట్టయితే, ఒక 10 యూట్యూబ్లు కనుక పెట్టుకున్నట్టయితే మేము గెలిచే వాళ్ళం అని చెప్పేసి ఎప్పుడైతే యూట్యూబ్ల పైన పెద్ద నమ్మకాన్ని కేటీఆర్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టి దాదాపు ఒక 40 ఛానళ్ళు ఓపెన్ చేసిండు. సో దాంట్లో తెలియకుండానే అన్ని ఆ సామాజిక మాధ్యమాలతో పాటు ఈ వెబ్సైట్లో, సోషల్ మీడియాలో వాటిని ఏ తప్పు ఒప్పు అని తెలుసుకోకుండా వాటిల్లో పోస్టులు చేయడం, వాటిని ఫార్వర్డ్ చేయడం. సో ఒక రకంగా వాటి నెగిటివ్ కోణంలో సంబంధించినటువంటి అంశాలను పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా కేటీఆర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడం జరిగింది. 3 కేసులు అయినాయట నిన్ననే. దాంతోపాటు కొనతం
కొనతం దిలీప్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అండదండలు కానీ బీఆర్ఎస్ పార్టీ కొంత డబ్బును చెల్లించి మొత్తం సోషల్ మీడియా వింగనంతా కూడా కొనతం దిలీప్ చేతిలో పెట్టింది. ఇక మన్య క్రిషాంక్ సంగతి అంతా తెలుసు మనకంతగా, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా ఛానల్ని డౌన్ చేయాలి, అప్ చేయాలి, ఏ విధంగా దాన్ని వాడుకోవాలనేది మన్య క్రిషాంక్. సో ఇటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళందరూ కూడా వెన్నుతో పెట్టినటువంటి విద్య 10 సంవత్సరాలుగా చేసినటువంటి దోపిడీ కావచ్చు. వీళ్ళు చేసి ఇప్పుడు వీళ్ళు పావుల పని చేస్తే వాళ్ళు బారాన ప్రచారం చేసుకునేది, పావుల పని చేసి బారాన ప్రచారం. మరి తీరా చూస్తే పావుల కూడా ఉండదు, అది 10 పైసలు కూడా ఉండదు, అది ఆ పని చేసింది. అట్లా సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి ప్రచారం చేసుకునేది. సో అదే సోషల్ మీడియా నెగిటివ్ కోణంలోకి వెళ్ళి వీళ్ళను వాళ్ళ పార్టీ పని పట్టింది. ఇప్పుడు అదే సంబంధించినటువంటి దాన్ని ఏదైతే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు కదా, సేమ్ అదే కేటీఆర్ చేస్తూ ఉన్నది. కానీ అనవసరమైనటువంటి దాంట్లోకి పోయి ఇలా కేటీఆర్ పలచన అయిపోతూ ఉన్నాడు. వచ్చడానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏలిపెట్టి కేటీఆర్ పూర్తిగా పార్టీని ఇప్పటికే వాళ్ళ నాయనను ఫామ్ హౌస్లో పడుకోబెట్టిండు. సో ఈయన యొక్క వ్యవహార శైలితో ఉండే ఇప్పుడు కూడా ఉన్న సంబంధించిన పార్టీని ఇంకా బంగాళాఖాతంలో కలిపేంత వరకు ఇప్పుడు కేటీఆర్ నిద్రపోడు. కేటీఆర్ ఎంత బయటకు వస్తే అంత కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి అనేది లాభం. కేటీఆర్ ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది ఆ బీఆర్ఎస్ పార్టీకి అంత నష్టం.